ఈరోజు మన కార్టూన్ టాకీస్ ఛానల్లో మాయాభూతం అనే మంచి కథను చెప్పుకోబోతున్నాం. అనగనగా ఒక ఊరిలో సుందరయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. సుందరయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుని జీవించేది. సుందరయ్య అన్ని రకాల పంటలు పండించేవాడు. ఈ ఏడు తన పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. పంట చేతికి వచ్చే సమయంలో పక్షులు, అడవి పందులు బారిన పడకుండా రాత్రనక పగలనక చేనులో మంచి వేసుకుని కాపలా కాసేవాడు. అలా ప్రతిరోజు రాత్రి చేనుకు వెళ్లే తన భర్తకు రొట్టెలంటే చాలా ఇష్టమని అతని భార్య సుశీల ఓ టిఫిన్ బాక్సులో రొట్టెలు పెట్టి ఇస్తూ, "ఏమయ్యా, మీకు రొట్టెలంటే చాలా ఇష్టం కదా, ఈరోజు కూడా బాక్సులో రొట్టెలు పెట్టాను." నా మనసు నీకు బాగా తెలుసు సుశీల. ఏది ఆ రొట్టెల బాక్స్ ఇటివ్వు, మధ్యాహ్నం పొలం దగ్గరికెళ్ళి ప్రశాంతంగా తింటాను అని సుందరయ్య రొట్టెల టిఫిన్ బాక్సు తీసుకుని తన మొక్కజొన్న చేనుకు బయలుదేరాడు. రోజూలాగానే ఆ రోజు కూడా సుందరయ్య మంచె మీద కూనెరాగాలు తీస్తూ కాపలా కాస్తున్నాడు. కాసేపయ్యాక ఆకలిగా ఉందని తన బాక్సులో ఉన్న రొట్టెలు తిందామని మూత తీసి ఓ రొట్టె తినబోయాడు. అంతే, ఒక్కసారిగా భయంకరంగా నవ్వుతూ ఓ మాయాభూతం ఎదురుగా ప్రత్యక్షమైంది. ఆ భూతాన్ని చూసి భయంతో వణికిపోతూ, వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఆకలి ఆకలి, నాకు బాగా ఆకలిగా ఉంది. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు. కావాలంటే నా దగ్గరున్న ఈ రొట్టెలు తిని నీ ఆకలి తీర్చుకో. ముందు నీ దగ్గర ఉన్న రొట్టెలు తిని తర్వాత నిన్ను తింటాను అని సుందరయ్య దగ్గర ఉన్న రొట్టెలన్నీ భూతం తినడం ప్రారంభించింది. ఆవురావురమని భూతం రొట్టెలు తింటుంటే సుందరయ్య తనని ఏం చేస్తుందో అనే భయంతో చూస్తున్నాడు. రొట్టెలు తింటూ భూతం, సుందరయ్యా, ఈ రొట్టెలు చాలా మధురంగా ఉన్నాయి, ఇలాంటివి నేను ఎప్పుడూ తినలేదు, హై హై అంటూ మొత్తం రొట్టెలు తినేసింది. ఇక సుందరయ్యను చూస్తూ, రొట్టెలన్నీ అయిపోయాయి, ఇక తర్వాయి నిన్ను తినటమే మిగిలింది. ఇప్పుడే నిన్ను తిని నా కడుపు నింపుకుంటాను, అప్పుడు పూర్తిగా నా కడుపు నిండిపోతుంది, నా ఆకలి తీరినట్టే అని సుందరయ్యకు దగ్గరగా భూతం వస్తుంటే వెంటనే సుందరయ్య, నన్నేం చెయ్యొద్దు, ఒక్కసారి ఆలోచించు. నా రొట్టెలు చాలా మధురంగా ఉన్నాయన్నావు కదా, మరి నువ్వు నన్ను తినేస్తే రేపటి నుండి నీకు మధురమైన రొట్టెలు ఎవరు తెస్తారు? అది నిజమే. మరి నాకు నువ్వు రోజు ఇలాంటి రుచికరమైన రొట్టెలు తెచ్చి పెడతావా? నువ్వు నన్ను తినకుండా విడిచిపెడితే నేను రోజు నీకు రుచికరమైన ఇలాంటి రొట్టెలే తెచ్చి పెడతాను. ఇప్పుడు నిన్ను విడిచిపెడితే నువ్వు నాకు మళ్ళీ రొట్టెలు తెస్తావని ఎలా నమ్మాలి? నా మాట నమ్ము, నేను మాట తప్పే మనిషిని కాదు. అయినా నా మొక్కజొన్న కోసమైనా నేను ఇక్కడికి రోజు వస్తాను కదా. అయితే సరే, కానీ ఏ రోజైనా నువ్వు నాకు రొట్టెలు తేలేదనుకో, ఆ రోజు నిన్ను తింటాను అని భయంకరంగా నవ్వుతూ భూతం మాయమైపోయింది. బతుకు జీవుడా అంటూ సుందరయ్య ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు నుండి సుందరయ్య రొట్టెలు తేవటం, మాయాభూతం తినటం యథావిధిగా జరుగుతుంది. మంచిపై కూర్చుని మాయాభూతం తననేం చేస్తుందోనని భయపడుతున్నాడు. ఇంతలో మాయాభూతం రానే వచ్చింది. సుందరయ్యతో, సుందరయ్యా, ఆకలి ఆకలి, నువ్వు నా కోసం తెచ్చిన రొట్టెలు ఇలా ఇవ్వు, త్వరగా తిని పెడతాను. నన్ను క్షమించు, ఈరోజు ఇంట్లో సరుకులు అయిపోయాయి, అందువల్ల నేను రొట్టెలు తేలేకపోయాను.
నీకు ఇచ్చిన మాటను తప్పాను. సరే, ఎప్పుడు రొట్టెలు తెచ్చేవాడివి ఇవాళ ఒక్కరోజు తేలేదంటే నీ పరిస్థితి నాకు అర్థమైంది కనుక నిన్ను ఈ రోజు క్షమిస్తున్నాను. మళ్ళీ గాని ఇలా చేసావు నా సంగతి తెలుసుగా. నువ్వు మాట తప్పుతావేమో కానీ నేను తప్పను, నిన్ను తినేస్తాను. సరే, నన్ను క్షమించినందుకు నీకు ధన్యవాదాలు. నా నుంచి ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పగానే భూతం మాయమైపోయింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఓ మాంత్రికుడు సుందరయ్య ఉన్న మంచె వద్దకు వచ్చి, అవాహయామి అష్ట దిగ్బంధనం, రా 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 రా, నువ్వు రావాలమ్మా, నువ్వు రావాలమ్మా, రా 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 రా, అష్ట దిగ్బంధనం. సుందరయ్యతో, సుందరయ్య, ఈ ప్రాంతంలో ఒక మాయాభూతం తిరుగుతోందని నాకు తెలిసింది. అది నిన్ను బాగా ఇబ్బంది పెడుతుందని కూడా తెలుసు. ఈరోజు అది ఇక్కడికి రాగానే నాకు ఎలాగైనా దాన్ని పట్టించు. దానికి నేను ప్రతిరోజు రొట్టెలు పెడతానని మాటిచ్చాను. నన్ను నమ్మి తను ఇక్కడికి వస్తుంది. నేను నమ్మిన వారిని ఎప్పటికీ ద్రోహం చెయ్యను, చెయ్యలేను కూడాను. జనకు జనకు పాయల్ బాజా, జిల్ జిల్ జిగా జిగా, డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, డమ్మారే డమ్మా 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 డమ్ డమ్. వస్తుంది, అది మిమ్మల్ని అంతం చేయటానికి చూస్తుంది. పక్కనే చెట్టుపై కూర్చుని ఉన్న మాయాభూతానికి సుందరయ్య మాటలు విని పశ్చాత్తాపం కలిగింది. సుందరయ్యను పీడిస్తున్నందుకు బాధ కలిగింది. ఆ భూతం వీళ్ళిద్దరి మాటలు వింటూనే ఉంది. నిన్ను భూతం ఇబ్బంది పెడుతున్నా ఇచ్చిన మాటపై నిలబడుతున్నావంటే నీ మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను సుందరయ్య. ఇక నిన్ను దాని బారి నుండి ఆ భగవంతుడే కాపాడాలి అంటూ మాంత్రికుడు వెళ్ళిపోగానే తన చెట్టు తొర్రలో దాచుకున్న వజ్రాల మూటను తీసుకుని సుందరయ్య ముందు భూతం ప్రత్యక్షమైంది. దానిని చూసి సుందరయ్య, ఏమిటి ఈరోజు ఇంత ఆలస్యమయ్యింది? అయినా నీకు తెలుసు కదా రోజు నీకు ఈ సమయానికి రొట్టెలు తెస్తానని. ఎందుకు రాలేదు? ఇంకా నయం, నువ్వు కొంచెం ముందు వచ్చుంటే ఆ మాంత్రికుడు నిన్ను బంధించేవాడు. అయినా అంతా మన మంచికే. సరేరా, ముందుగా రొట్టెలు చల్లారిపోతాయి, తిందురా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సుందరయ్యా, ఈ చెట్టుపై నుండి నేను అంతా విన్నాను. నీ పేరులాగానే నీ మనసు కూడా ఎంతో సుందరం సుందరయ్యా. నిన్ను నేను ఇంతకాలం పీడించినందుకు నన్ను క్షమించు. ఇలాగే ఇన్నాళ్ళు నా ఆకలి తీర్చినందుకు, మాంత్రికుడి నుండి నన్ను కాపాడినందుకు ఇదిగో నీకు నేను అందిస్తున్నా నా నజరానా. ఇక నా నుండి నీకు ఎలాంటి బాధ ఉండదు. నువ్వు భార్య బిడ్డలతోని సంతోషంగా ఉండు. సుందరయ్య, నేను వెళ్ళిపోతున్నాను. ఇక నీకు నా బాధ లేనట్టే. అంటూ ఒక మూటను సుందరయ్యకు ఇచ్చి భూతం మాయమైపోయింది. ఆ మూటను సుందరయ్య విప్పి చూడగా అందులో బంగారం, వజ్రాలు కనిపించాయి. ఆ మాయాభూతానికి మనసులో కృతజ్ఞతలు చెప్పి వజ్రాల మూటతో సంతోషంగా ఇంటికి బయలుదేరాడు సుందరయ్య. ఎంత కష్టమొచ్చినా మనల్ని నమ్మిన వారికి ద్రోహం చేయకూడదు అనే నీతి ఈ మాయాభూతం కథలో మనకి చెప్తుంది. మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అన్నట్టు మన కార్టూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే వెంటనే చేసేయండి. సుందరయ్య కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మాయాభూతం కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉంటాను.